మాదిగ ఉపకులాల 100 తరాల భవిష్యత్తు అయినటువంటి ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తరుణంలో ఈ 30 సంవత్సరాల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటంలో కొంతమంది మాదిగ బిడ్డల్ని కోల్పోవడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళ అమరుల త్యాగ ఫలితం ఈరోజు ఫలించింది. మరి మందాకృష్ణ మాదిగ గారి 1994 నుండి ఉద్యమం మొదలైన నుండి 2024 వరకు ప్రతి ఒక్కరు కూడా అన్ని సంఘాలు మాదిగ ఉపకులాలు స్వచ్ఛందంగా మరి ఎనలేని త్యాగపూరితమైనటువంటి ఉద్యమాన్ని చేయడం వల్ల ఈరోజు మరి న్యాయం గెలిచింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ అంశం, ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగంతో సమానమైనదే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రాజ్యాంగంలో మరి మాదిగ ఉపకులాలకు ఉద్యోగాల ప్రక్రియలో న్యాయం జరగలేదేమో కానీ ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మాత్రం మాదిగ ఉపకులాల ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది. మనం కూడా ఈరోజు ఆనాడు 2000 సంవత్సరంలో 4 ఏళ్ల పాటు వర్గీకరణ అమలైతేనే 20,000కు పైగా ఉద్యోగాలు వచ్చినాయి. అలాంటిది ఈరోజు మరి వర్గీకరణను సాధించుకున్నాం. మాదిగ ఉపకులాల భవిష్యత్తు మరి బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఇన్నేళ్ల ఉద్యమంలో మరి మాకు కలిసి వచ్చినటువంటి విలేకరులకు కానీ, బయట దళిత ఏతరులు కానీ, బీసీలు కానీ ఉద్యమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. 30 సంవత్సరాలుగా యావత్ మాదిగ జాతి, మాదిగ ఉపకులాలైనటువంటి అనేక కులాలు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం లోపల అనేక పోరాటాలు చేసిన సందర్భాల్లో దాదాపు 60 మంది ప్రాణాలను బలిచ్చారు. వారికి ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వస్తేనే మేము బాగుపడతాం, మా మాదిగ ఉపకులాలు బాగుపడతాయని చెప్పేసి ప్రాణాలు త్యాగం చేసినటువంటి మాదిగ అమరవీరులకు ఈ యొక్క తీర్పు అంకితం ఇస్తూ ఉన్నాం. మరి ఈరోజు భారత ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్న మోడీ ఏదైతే తెలంగాణ అసెంబ్లీ జరుగుతున్న సందర్భం లోపలనే ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు రావడం, ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చంద్రచూడ్ గారు అనేక మంది జడ్జిలు వచ్చి కూడా సహజమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా మరి చంద్రచూడ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి నిన్న జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఎస్సీ వర్గీకరణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే మేము ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామన్నారు. మరి అంతేకాకుండా పిఎస్సి కానీ ఇతర ఏదైతే ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయో మరి వాటిని కూడా ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాతనే మేము చేస్తాం. ఖచ్చితంగా ఏదైతే రిక్రూట్మెంట్ చేస్తామో అది ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాతనే రిక్రూట్మెంట్ చేస్తామనడం చాలా సంతోషించదగ్గ విషయం. కానీ అంతటితో ఆగకుండా మరి ఏదో మాదిగలను ఏదో మభ్యపెట్టడానికో ఇంకా ఇతరత్ర ఆలోచనలతోటి మరి ఆ యొక్క మాటలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మార్చుకోవాలా. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీ రిజర్వేషన్లు ఒకే కులంకు కాదు అన్ని కులాలు ఎస్సీ లోపల ఉన్నటువంటి 57 కులాలకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అందినప్పుడే అవి ఎస్సీ వర్గీకరణ ఎస్సీ రిజర్వేషన్లకు సార్థకత ఉంటుందని చెప్పేసి నిర్ణయం మేరకే మరి ఈరోజు మా 30 ఏళ్ల పోరాటానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఆ యొక్క జడ్జీలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.